కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో 13,326 గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సృష్టించడం ఎంతో ఆనందదాయకంగా ఉందని కావలి నియోజకవర్గ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అధ్యక్షుడు ఆలా శ్రీనాథ్ పేర్కొన్నారు. కూటమి నేతల ఆధ్వర్యంలో కావలి రూరల్ మండలం పెదపట్టంపాడు పంచాయతీలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావలి నియోజకవర్గ అధ్యక్షుడు ఆలా శ్రీనాథ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని వివరించారు. కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి చేస్తున్న సేవలను ఆయన కొనియాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ నేతలు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు ఈ సెలబ్రేషన్ చేసుకోవడానికి ముఖ్య కారణం మన పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ తరఫున 13,326 సభల్ని నిర్వహించడం ద్వారా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి మంచి గుర్తింపు రావడం జరిగింది. ఈ వరల్డ్ రికార్డుగా ప్రకటించిన సందర్భంగా మనం పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇక్కడ చెన్నాయిపాలెంలో పెదపట్టపాలెం పంచాయతీలో ఈ సెలబ్రేషన్ జరుపుకుంటున్నాం. ఇక్కడ ముఖ్య నాయకులు జనసేన నాయకులు అయితేమి, టీడీపీ నాయకులు అయితేమి, బీజేపీ నాయకులు అయితేమి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మన జనసేన నాయకుడు గిరి ఆధ్వర్యంలో ఈ సెలబ్రేషన్స్ జరుపుకోవటం మా అందరికీ ఎంతో శుభ సూచకంగా మేము పరిగణిస్తున్నాము. ఈ సభలు పెట్టడమే ముఖ్య ఉద్దేశం కాదు, సభలు పెట్టాము అయిపోయింది అనటం కాదు. పవన్ కళ్యాణ్ గారు ఏ సభలు పంచాయతీలో ఏ సభలు నిర్వహించారో అక్కడ ఉండే సమస్యల్ని తక్షణమే పరిష్కరించే విధంగా డిప్యూటీ సీఎం గారు చర్యలు చేపట్టడం జరిగింది. ఈ పట్టణాలకి పట్టుకొమ్మల్లాగా ఈ గ్రామ పంచాయతీలు ఉంటాయి కాబట్టి ఈ గ్రామ పంచాయతీల అభివృద్ధే ముఖ్య ఎజెండాగా మన డిప్యూటీ సీఎం గారు ప్రతి ఒక్కరిని అధికారులని ఆదేశించి డెవలప్ చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని ఆదేశించడం జరిగింది. ఇంకా రాబోయే కాలంలో ఇప్పుడే వరల్డ్ 100 రోజుల లోపలనే గిన్నీస్ రికార్డులకు ఎక్కిన పంచాయతీ శాఖ రేపు మున్ముందు రోజుల్లో ఇంకా మంచి మంచి అవార్డులు సొంతం చేసుకుంటుందని, అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు రాబోతున్నాయని చంద్రబాబు నాయుడు గారు అయితే ఏమి, మోడీ గారు అయితే ఏమి, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి ఈ ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేసే విధంగా నెంబర్ 1 స్థానంలో నిలిపించే విధంగా కృషి చేస్తున్నామని మేము ప్రతి ఒక్కరూ జనసైనికులు అయితే, వీర మహిళలు అయితేమి, జనసేన నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఈ కూటమికి సహకరించి మంచి అభివృద్ధి జరిగే విధంగా మేమందరం తోడ్పడతామని, ఈ కావలి అభివృద్ధిలో మన కావ్య కృష్ణారెడ్డి గారు ఇప్పుడే 100 రోజుల్లో తుమ్మలపెంట రోడ్డు అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ముస్నూరు రోడ్డు అయితే స్టార్ట్ చేయడం జరిగింది, అయిపోయింది. దగదర్తిలో కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అభివృద్ధి అంటే ఏందో మన కావ్య కృష్ణారెడ్డి గారు కూడా ఈ 100 రోజుల్లో తెలియజేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా మంచి పనులు చేస్తారని కావ్య కృష్ణారెడ్డి గారికి మేము జనసేన పార్టీ తరఫున అయితేమి, టీడీపీ తరఫున అయితేమి, బీజేపీ తరఫున అయితేమి మేము పూర్తి సహాయ సహకారాలు కావ్య కృష్ణారెడ్డి గారికి అందిస్తామని మేము తెలియజేసుకుంటూ జై హింద్, జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. పెదపట్టపాలెం పంచాయతీ నుంచి అదే గ్రామ సభ నిర్ణయించి 13,326 ఒక్కసారిగా కండక్ట్ చేసినందుకు పవన్ కళ్యాణ్ గారి గిన్నీస్ బుక్ రికార్డ్ రావడంతో ఈ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. ఇక్కడ అంటే పల్లెటూరులే పట్టణాలు పట్టుకొమ్మలని అబ్దుల్ కలాం గారు అన్నారు. దాని నినాదంతో జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యయంతో పల్లెటూరు డెవలప్మెంట్ కోసం రోడ్లు, భవనాలు, ఇల్లు నిర్మాణం కోసం పాటుపడాలని, కృషి చేయాలని కృషితోటి చేస్తున్నాడు. దానికి సమ్మతిన మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అదే